వసంత పంచమి సందర్భంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణలో ప్రతి బిడ్డ ఉన్నత విద్యావంతులై దేశంలో అన్ని రంగాల్లో ముందుండాలని వర్గల్ విద్యా సరస్వతి అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రభుత్వం పక్షాన ప్రతి ఒక్కరికి విద్య అందడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. శ్రీ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయంలో దర్శనం చేసుకొని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. తెలంగాణలో ప్రతి ఒక్క బిడ్డ ఉన్నత విద్యావంతుడై తెలంగాణ అభివృద్ధిలోతో పాటుగా దేశంలో కూడా మన తెలంగాణ బిడ్డ అన్ని రంగాల్లో ముందుండే విధంగా సరస్వతి కటాక్షం ఆశీర్వచనం ఏమని అమ్మవారిని ప్రార్థించినాం. ప్రభుత్వం పక్షాన కూడా విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరికి విద్య అందడానికి అన్ని రకాల ఏర్పాట్లను చేస్తూ ఉన్నాం. ప్రతి తల్లిదండ్రి కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అమ్మవారి సమక్షంలో దండం పెట్టి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఒక విద్యార్థి నాయకుడిగా, తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా మీరు ఒక పూట శ్రమపడ్డ తల్లిదండ్రులుగా పిల్లలను చదివిపించడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి. అక్షరాభ్యాసం నాటున్నటువంటి శ్రద్ధ తదుపరి విద్యా బోధన సందర్భంగా కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా పిల్లల భవిష్యత్తు విద్యతోటే ఉంది. ఏ ఆస్తి ఉన్నా ఎప్పుడైనా పోతుంది, కానీ విద్యకు సంబంధించిన ఆస్తి ఎప్పుడు